హాయ్ అండి. ఇవాళ వచ్చేసి నేను నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా థిక్ గ్రేవీతో 3-4 డేస్ అయినా అస్సలు పాడవదండి. రండి చూపిస్తాను. ముందుగా వచ్చేసి మీరు చేపలను ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసేసి ఫ్రెష్‌గా నేను 3-4 టైమ్స్ కడిగి పక్కకు పెట్టుకున్నానండి ముక్కల్ని. దాని తర్వాత వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా మ్యాగ్నేట్ చేయండి. ఇక్కడ సాల్ట్ కూడా వేయండి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత మీరు బాగా మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. సో ముక్కలకు బాగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు వచ్చేసి చేపలు వచ్చేసి వీక్లీ ట్వైస్ అన్నా తినాలండి. ఐస్కి కానీ, హార్ట్కి కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మెయిన్గా వచ్చేసి ఫిష్లో మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి. సో దీనివల్ల మీకు బాగా ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. అండ్ విటమిన్ డి కూడా బాగా మీకు లభిస్తుంది ఇందులో. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైనా చేపల కూర చేయాలి అనుకుంటే వెడల్పాతి పాత్రనే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పుట్నాలు, కొద్దిగా కొబ్బరి, 4-5 మిరియాలు, 2 ఇలాచి, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొంచెం చెక్క తీసుకున్నాను. అవి వచ్చేసి మీకు బాగా ఫ్రై అనేది చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇదే పాత్రలోకి వచ్చేసి మీరు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టమాటా అనేది ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఫ్రెష్గా ఒక పుదీనా కట్ట అనేది వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి కొద్దిగా ఆయిల్ వేసి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. సో ఇలా చేయడం వల్ల ఇది డిఫరెంట్, అందరికీ తెలుసు అనుకుంటాను ఈ ప్రాసెస్. బట్ చాలామంది ఏంటంటే తొందరగా అవ్వడానికి చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తారు. చేపలు ఎప్పుడైనా ఎంత మీరు ఓపికతో చేస్తే అంత టేస్ట్ అనేది కుదురుతుందండి. ఆ స్మెల్ అనేది నీచు పదార్థం స్మెల్ అనేది రాదు. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ థిక్గా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3-4 డేస్ అయినా కూడా మీకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవకుండా ఉంటుందండి. ఇది వచ్చేసి మా నాన్నమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుండే. సో నేను ఇప్పటికీ ఇలానే చేస్తాను. ఇవి రావులండి. ఈ చేపలు వచ్చేసి నేను ఇక్కడ 1.5 kg ఫిషెస్ తీసుకున్నాను. సో నా ప్రాసెస్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీక్లీ ట్వైస్ అన్న తినడానికి, ట్వైస్ కుదరకపోయినా వన్స్ అన్న తినడానికి ట్రై చేయండి. ఇది ఐస్ పరంగా చాలా మంచిదండి. హార్ట్ ఫంక్షనింగ్కి బాగా యూజ్ అవుతుంది. పిల్లలు పెట్టడం వల్ల వాళ్ళకు డైజెషన్ అనేది కూడా తొందరగా అవుతుంది. ఫిష్ మీట్ వల్ల కాదండి, ఎప్పుడు చికెన్, మటన్ వల్ల మాత్రం డైజెషన్ తొందరగా అవ్వదు. సో ఇలా ఫిష్ పెట్టడం వల్ల ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. సో ఇలా మీరు పేస్ట్ అనేది చేసుకున్న తర్వాత 2 ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ అదే పాత్రలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఒక చిన్న సైజు ఆనియన్ వేసేసి కొంచెం మగ్గనిచ్చానండి. మగ్గిన తర్వాత ఆల్రెడీ మీరు ఇంతకుముందు మసాలాలలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, కానీ ఇందులో కొద్దిగా వేయండి. వేసి కొంచెం ఫ్రై అనేది అవ్వనివ్వండి. అయిన తర్వాత అలానే కొద్దిగా కారం కూడా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను మసాలాలో పట్టేటప్పుడే వేసాను, బట్ ఇందులో పులుసులో మసలేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఏదైతే ఆనియన్ని పుదీనా పేస్ట్ చేశారో ఆ పేస్ట్ కూడా వేసేసిన తర్వాత కారం వేసేసుకొని ఫ్రై అనేది అవ్వనివ్వండి. నూనె అనేది పైకి తేలేంత వరకు ఉంచాలండి. అలా అయిన తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను నేను పులుసు తీసి. సో ఆ పులుసు అనేది వేయండి. పులుసు అనేది వేసినాక బాగా మరగనివ్వండి. అందులో మీరు ఏదైతే ఇంతకుముందు పౌడర్ చేసుకున్నామో మనం మసాలాకు, ఫిష్ మసాలా, ఆ మసాలా మొత్తం వేసేసి బాగా మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత మీరు అప్పుడు ఆ థిక్నెస్ అనేది అక్కడ చూసుకోండి. ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడనే తర్వాత యాడ్ చేయడానికి అవ్వదు. సో ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు, కారం అన్నీ చూసుకోండి. ఆల్రెడీ మీరు అందులో మసాలా కలిపారు కాబట్టి ఇక్కడ మీకు ఏర్పడదు. నేను ఇందులో వచ్చేసి ఒక చిన్న రెబ్బంతా బెల్లం ముక్క కూడా వేసాను. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మసాలా కూడా యాడ్ చేసేసాను. బాగా మగ్గనివ్వండి. ఒక బాయిల్ అనేది అయిన తర్వాత మీరు చేపలు అనేది వేయాలి. ఇప్పుడు ఇక్కడ చేపలు అనేది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గంట పెట్టి కలిపినాక మళ్ళీ కలపకూడదండి, చేపలు అనేది విరిగిపోతాయి. సో నేను సైడ్స్ పట్టుకొని షేక్ చేశాను.
గిన్నెను వచ్చేసి. సో నార్మల్గా ఇలా చేసిన తర్వాత మీరు కొంచెం ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు పులుసు అనేది మరిగి ఉంది కాబట్టి ఆ వేడికి ముక్క అనేది తొందరగా గట్టి పడిపోతుంది. సో విరగదు మీకు. 10 మినిట్స్ ఆఫ్ చేసేసేయండి. లాస్ట్గా దించే ముందు కొద్దిగా మీ దగ్గర కరివేపాకు ఉంటే వేయండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. కస్తూరి మేతి అండ్ కరివేపాకు వేసి లాస్ట్కి ఆపేసారనుకోండి, లాస్ట్కి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నారనుకోండి, అస్సలు అది టేస్ట్ అమోఘం అని చెప్పాలి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలానే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని చూస్తున్నందుకు.